సినిమా మాత్రం సూపర్, తగ్గేదే అమ్మ. మళ్ళీ ఇంకోసారి అన్న లవ్ స్టోరీ చూడాలనిపిస్తుంది. ఆర్య 2 మామూలుగా లేదు. ఈసారి పుష్ప వేసగానే రికార్డులే, పుష్ప 2 రికార్డులు చేసే బద్దలు కూడా. అన్న లవ్ స్టోరీ తీసినాడు మాత్రం యూ కేక్ అంతే. సూపర్ సూపర్ సూపర్. ఏం ఆర్య 2 లో నీకు నచ్చిన పాట నచ్చిన పాట లిప్లాక్ A1. సినిమా ఎలా ఉందంటే అల్లు అర్జున్ ఇలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. కాజల్ అయితే కాజల్ అంతే, ఇంకా కాజల్ అంటే కాజల్. ఫ్రెండ్షిప్ అంటే సినిమా అంటే ఫ్రెండ్షిప్. రేపు పొద్దున్న వచ్చి ప్రపోజ్ చేస్తా చూడు అనుష. కాదు, ఒకే ఒక మాట జై బండి అంతే, ఇంకా జై బండి. ఎవడు బ్రో అల్లొచ్చుని తొక్కుతానండి. 100 ఏళ్ళ కింద వచ్చింది అల్లొచ్చుడు. పుష్ప తగ్గేదలా, అస్సలు తగ్గేదలా. నా ఫుల్ వేరే లెవెల్. అసలు ఏ రిలీజ్ కి మాదిరి లేదు, ఆ మాదిరి ఉంది లోపల. ఎగరేస్తారన్న, మూవీ ఎక్సలెంట్ గా ఉంది. KCPD పాటలు బాగుంటే మన ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోద్ది, మన బాడీ ఫీల్ అయిపోద్ది, వైబ్ వస్తుంది ఇంట్లోకి. DSP సాంగ్స్ కోసం వచ్చా బ్రో. జై పవన్ కళ్యాణ్. DSP కోసం వచ్చారా? DSP కోసం. అల్లు అర్జున్ ఇష్టమే, కానీ సాంగ్స్ ఒక లెవెల్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసింటారు ఆర్య 2 సినిమా? ఒక 10 సార్లు చూసింటారు బ్రో. 15 years కింద ఏ క్రేజ్ ఉందో ఇప్పటికి ఇంకా పెరిగింది బ్రో. సాంగ్స్ మాత్రం అన్ని బాగున్నాయి, కానీ థియేటర్ వాళ్ళు ముందరకు పంపించలేదు బ్రో ఎగరడానికి. బట్ పిచ్చలు ఉంది బ్రో సినిమా మాత్రం. క్లైమాక్స్ లో సర్ప్రైజ్ ఏం లేదు బ్రో, నార్మల్ గానే ఉంది. ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఏదైనా స్టార్టింగ్ వేసినారు అంతే. రేసుగురంది ఎక్సలెంట్ గా ఉంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇంకా క్రేజ్ పెరిగిపోయింది బ్రో. ఇలాగే రీ రిలీజ్ చేయాలని మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం. జై పవన్ కళ్యాణ్. ఆర్య 2 ఓకే బ్రో, ఓకే. ఆర్య 2 బాగుంది. సాంగ్స్ కోసం అయితే వచ్చాం. లేదు ఆర్య 2నే బ్రో మేలు. సూపర్ ఉంది నా సినిమా, సూపర్ నా. అట్లాంటి సినిమా ఎప్పుడు చూడలే, సూపర్ నా. జై అల్లు అర్జున్, జై అల్లు అర్జున్ బ్రో. సూపర్ చించాడు. జై బండి, జై జై బండి. బ్లాక్ బస్టర్. ఏం కనెక్ట్ అవుతారు ఆర్య 2 అంటేనే? ఈ జనరేషన్ వాళ్ళు ఈ సినిమా చూస్తే మంచిదని ఫీల్ అవుతున్నాను. నేనైతే ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మూవీలో లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఏం కనెక్ట్ అవుతారు? అమ్మాయిలు ఎమోషనల్ గా డిపెండ్ అయి ఉండకూడదు, అదొకటి అర్థమైంది నాకైతే. సినిమా అయితే బాగుంది, అందరు చూడండి. కాజల్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్? నేను ఎవరి ఫ్యాన్ కాదండి, ఇష్టం అని చెప్పి రీ రిలీజ్ అని చెప్పి చూడడానికి వచ్చి. ఆర్య 2 మూవీ ఫ్యాన్. మూవీ కానీ సినిమా గురించి చెప్పనక్కర్లే, మంచి సినిమా. ఆడున్నాడు కెమెరా చూపి అన్న మా ఫ్రెండ్. వాడి లైఫ్ లో కూడా అమ్మాయి కావాలని చెప్పి, ఎవరో ఒక అమ్మాయి రావాలని చెప్పి ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఈసారి సినిమా వచ్చేసరికి వాడికి ఒక అమ్మాయి దొరకాలని. నాకు రాకపోయినా పర్లేదన్న, వాడికి వస్తే చాలు. ఈసారి వచ్చేటప్పటికి వాడికి అమ్మాయితో రావాలి వాడు. ఒక మాట, మిడ్స్ కోఆర్డినేటర్ ఫ్యూచర్ క్రికెట్ సుద్దమల్ల శేష సాయినాథ్ రెడ్డి. సినిమా బాగుంది. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా. మీకేం నచ్చింది సినిమాలో? కంటెంట్ నచ్చింది. కంటెంట్, సాంగ్స్, DSP గారు అంత ఓకే. అల్లు అర్జున్ ఫ్యానా మీరు? ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంది? ఆర్య 2 చేసినారు. హ్యాపీ. ఆల్రెడీ ఒకసారి చూసిన క్రేజీ ఉంది అసలు. అయితే అందరు ఫుల్. జై బన్నీ. సూపర్ సూపర్ బ్రో. ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, సూపర్ గా ఉంది. జై బన్నీ. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉంది ఆర్య 2? చాలా బాగుంది అన్న రెస్పాన్స్. అంటే మళ్ళా రిలీజ్ చేసినా కదా. మ్యూజిక్ మిస్ అవుతాను. DSP మ్యూజిక్ అవునవును, ఇప్పట్లో రావట్లేదు ఇలాంటి పాటలు కూడా. అసలు ఆ బీజింగ్ కి వింటా అంటే DSP మళ్ళీ ఫామ్ లోకి వస్తే ఇంకా బాగుంటుంది అన్న. కొత్త సినిమాలకి ఇలాంటి మ్యూజిక్ మళ్ళీ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. బాగుందన్న సినిమా, బాగుంది. చాలా నేను చిన్నప్పటి నుంచి అన్న ఆర్య 1 నుంచే. లేదన్నా, లేదు. కానీ ఫస్ట్ టైం చూసిండేది ఆర్య సినిమా అంట. అంటే బ్రేకప్ సాంగ్స్ ఉంటాయి, అంటే కొద్దిగా ఫీల్ అవ్వచ్చు సినిమా. వద్దులేనా, నేను ఫ్రెండ్షిప్.
ఫస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ లవ్. సినిమాలు ఇంకా ఏమి అంతగా నచ్చింది ఏంటి అంటే హార్ట్ఫుల్ ఫీల్ అయింది. డిఎస్పీ మ్యూజిక్ అలాంటి పాటలు ఇప్పుడు రావట్లేదు ఈ మధ్యకాలం. అవునా, అలా వస్తే మీకు నచ్చుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అజయ్ ఆర్య అన్న వాళ్ళిద్దరి కోసమే నేనైతే ఈ సినిమాకి వచ్చిన. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిందనా, అందువల్లనే వాళ్ళిద్దరి కోసం నేను ఈ సినిమాకి వచ్చిన. రియల్ లైఫ్ లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి, కాకపోతే ఈ మధ్య మానేసినాను అంతేనా. మీకు ఎవరైనా అదే ఉన్నారా? అక్కడ ఉన్నారు కదన్నా, వాళ్ళ కోసమే వచ్చిన సినిమాకి. ఇంటర్వల్ కి వచ్చిన అన్న సినిమాకి. ఇంటర్వల్ కి మైలవి అది అదరా మైలవీజ్ గా ఆ సాంగ్ వచ్చినప్పుడు వచ్చినాం. ఎందుకంటే నేను బెస్ట్ ఫ్రెండ్ నా, మనకి లవ్లు గివ్వులు పెద్దగా సెట్ కావు కాబట్టి వాళ్ళ కోసమే వచ్చిన అన్న. కాజల్ కోసం ఎందుకు వస్తారు నా ఫ్రెండ్స్ అనుకోని. 200 days పక్కా. ఇప్పుడా రీ-రిలీజ్ అన్ని రోజులు ఆడిపోయలే కానీ చెప్పు. యాక్చువల్లీ లవ్ బ్రేకప్ అయిండే, సో ఫుల్ మస్త్ అనిపించింది చూస్తుంటే. ఇంకా ఏం నచ్చిందండి సినిమాలో ఆర్యా 2లో మీకు ఏం నచ్చుతుంది? యాక్చువల్లీ డీటెయిలింగ్ నచ్చుతుంది. అంటే సుకుమార్ గారి రైటింగ్ బాగుంటుంది అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి స్పెసిఫిక్గా డీటెయిల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కార్ సీన్ వస్తుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా, తను తుప్పినప్పుడు ఖర్చీఫ్ ఇస్తారు చూడండి. మీరు ఆ ఖర్చీఫ్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్టైల్కి తగ్గట్టు వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు ఆ ఖర్చీఫ్స్ కూడా ఉంటాయి. అంత డీటెయిలింగ్ ఉంటుంది. సో ఐ లవ్డ్ ఇట్. అవునవును. అంటే అప్పుడు క్రౌడ్ వేరే, ఇప్పుడు క్రౌడ్ వేరే కదా. అంటే జనాలు ఎవాల్వ్ అయ్యారు లైక్ మూవీస్ చూస్తూ. సో ఇట్ వాస్ వెరీ బెస్ట్ యాక్చువల్లీ. రీ-రిలీజ్ ఐ మీన్ లైక్ రిలీజ్ టైం కన్నా రీ-రిలీజ్లకి అంతా ఫుల్ మస్త్ ఎంజాయ్ చేస్తారు జనాలు అంతే. బ్రో ప్రతి పాట కాన్సెప్ట్ లెక్క ఉంది బ్రో, ఫోన్ లో చూపియనా? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఈ మధ్య కాలంలో? ఇలాంటి కథలు రావట్లేదనా? అంటే డైరెక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు అతనికి వెళ్ళే డైరెక్టర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని బట్టే కదా ఇస్తారు సాంగ్స్ అన్ని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ సో మెనీ ఫ్యాక్టర్స్. నాట్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వట్లేదని కాదు, అతని దగ్గరికి అలాంటి కథలు కూడా. సినిమాలు రావాలనుకుంటాను అల్లు అర్జున్ మూవీస్. ఇలాంటి మూవీ ఇంకోటి రావాలి బ్రో. ఆర్య లాంటిది అంటే ఫస్ట్ అదే ఆర్య 3 అంటే రూమర్స్ ఉండే కదా ఆర్య 3 వస్తుంది అని. సో అలాంటిది ఏదైనా వస్తాయి సుకుమార్ తో ఇంకా సూపర్ ఉంటుంది. ఆర్య 3 అయితే సూపర్ ఉంటుంది బ్రో. పుష్ప 3 అయితే తెలియదు నాకు. పుష్ప 2 సినిమా గురించి చెప్పాలంటే అంటే ఇప్పుడు వచ్చింది ఆర్య 2 సినిమా. ఇప్పుడు ఇంకా ఎక్కడికో వెళ్ళిండేది బ్రో. కానీ సెలబ్రేషన్స్ 3 రోజుల ముందే స్టార్ట్ అయినాయి బన్నీ అన్న ఫ్యాన్స్ అందరికి కూడా. మార్నింగ్ చూసినాను. వస్తున్నాయి ఆల్రెడీ. మొత్తం అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి కదా, మొత్తం షోస్ అన్ని ఈరోజు. కాకపోతే నాకు మళ్ళీ ముందు మాదిరి డ్యాన్స్లో అదే మాదిరి ఈసారి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అట్లీ సినిమాతో ఆ డ్యాన్సులు మళ్ళీ వేస్తే ఇంకా స్టేజ్ పోతాడని నేను ఆశిస్తాను. అది అలాంటి కామెడీ కానీ, అలాంటి సాంగ్స్ కానీ, అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు రాజమౌళితో చేస్తే బాగుంటుంది అనిపిస్తాను. రాజమౌళితో ఒక సినిమా అన్న పడాలా. అదే మహేష్ బాబుతో అయిపోతే కనీసం రాజమౌళితో ఒక సినిమా అన్న పడాలా బన్నీ అన్నకే. ఆర్య 2 అంటేనా ఆర్య 2 అంటే నాకు ఫస్ట్ పాటలు గుర్తొస్తాయి. సినిమాలో కామెడీ కానీ, ఎమోషన్స్ కానీ మొత్తం అన్ని బాగా పండించేసినాడు బ్రో. నేను ఇదేం తప్పులు పట్టినా, నాకు సినిమా మొత్తం నచ్చింది. ఇప్పుడు కనుక ఆ సినిమా వచ్చింటే ఎక్కడికో వెళ్ళిండు. అప్పట్లో అంత తెలియలా జనాలకు అంతే. కానీ ఈ టైంలో రిలీజ్ అయినంటే ఇంకా ఎక్కడికో వెళ్ళింటుంది. కరెక్ట్. కానీ బ్రో అప్పట్లో అయితే ఆర్య 1 చాలా హిట్ అయింది బ్రో. మళ్ళీ ఆర్య 2 వచ్చి అవును ఆర్య 2 వచ్చి అప్పట్లో ఎవరు పట్టించుకోదు కాబట్టి ఫ్లాప్ అయింది. ఇప్పుడు కానీ రిలీజ్ అంటే చాలా బాగుండేది. రిలీజ్ కి చూసే మీరు ఈ జనరేషన్ తగ్గట్టే సినిమా అది. డిఎస్పీ మ్యూజిక్ కానీ, అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ చేశారు. అవును. లాస్ట్లో ఏవీలో కూడా అట్లీ అనౌన్స్మెంట్ కూడా మళ్ళీ ఉంది బ్రో. అంటే ఏవీ చూపించాడు, అంటే అది మార్నింగ్ వేసినాడు. ఇప్పుడు ఇలా ఏవీ మళ్ళీ ఫస్ట్ ఏవి కానీ, సెకండ్ ఏవి కానీ ఎడిటింగ్ కూడా ఎవరు చేసినారు, ఎడిటింగ్ కూడా సూపర్గా ఉంది అది కూడా. కానీ ఇప్పుడు కూడా జనాలు అయితే సీట్లలో నుంచి ఎవరు లేచి నిలబడాల, అట్లే కూర్చొనే ఉండిపోయినారు సినిమా చూస్తానే.
బర్త్డే విష్కి కలుద్దాం మళ్ళీ. చెప్పు. బన్నీ అన్నకి అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ బర్త్డే చెప్తున్నాను మళ్ళీ బన్నీ ఫ్యాన్స్ తరఫు నుంచి. మీరు కూడా చెప్పండి. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. నెక్స్ట్ ఇయర్కి నేను ఒకటి చెప్తా. నాకు బన్నీ అనేది ఇష్టమైనది సాంగ్స్. నా ఫ్రెండ్షిప్ ఎంత బాగుందండి. ప్రతి సినిమాలో పాటలు సాంగ్స్ కి హార్ట్ఫుల్ ఫీల్ అయ్యాను. ఏ సినిమాలో సాంగ్స్ అంటే ఇష్టం మీకు బాగా? దీంట్లోనే అన్న. దీంట్లో అనేది అందుకని ఇంట్లో కొట్లాడి వచ్చిన సినిమాకి. నెక్స్ట్ బర్త్డే కనీసం ఫస్ట్ ఆర్య వేస్తారని కోరుకుంటాను. ఈ వీడియో కనీసం బన్నీ అన్న వరకు శరత్ అన్న వరకు పోతుంది అనుకుంటాను. నెక్స్ట్ ఖచ్చితంగా ఆర్య సినిమా వేస్తే ఇంకా వారం రోజులు వేస్తే వారం రోజులు కూడా చూస్తారు సినిమా. ఆ సినిమాకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. సరైనోడు కంటే ఫస్ట్ ఆర్యనే బ్రో. చాలా మందికి ఉండేది ఆర్య మీదే. ఆ ఆర్య మళ్ళీ రీ రిలీజ్ అయిందంటే మాత్రము వారం రోజులు వేసినా కూడా ఖచ్చితంగా వారం రోజులు హౌస్ఫుల్ అయిపోతాయి థియేటర్లో. ఆ సినిమాకు ఉన్నంత ఫ్యాన్స్ ఇంకా ఏ సినిమాకి లేరు.